ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం అండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమిస్తూ మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరుస్తూ అనేక ప్రమాదాల నుంచి మమ్మల్ని రక్షించి సజీవులుగా ఉంచి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరిచ్చిన ఈ బ్రతుకు మీ కొరకే అని మేము తెలుసుకొని మేము చేయుచున్న మీ కార్యాలన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ మాకు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మేము హెచ్చరింపబడి మమ్మల్ని మేము సరిచేసుకొనుచు మీ దృష్టికి ఇష్టలముగా మరి జీవించుటకు మేము చేయుచున్న ప్రయత్నంలో మీ యొక్క సంపూర్ణ సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, మరి మీ మాటలను మీ పిల్లలకు తెలియజేయుచుండగా తండ్రి, మీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని మరి అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, మరి లైవ్ ద్వారా మరి తరగతిని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ, అదేవిధంగా క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం సభ్యులైనగా మరి ప్రత్యక్షంగా మరి తరగతి హాజరైన మీ అందరికి కూడా క్రీస్తునామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొద్దిసేపు మరి దేవుని గూర్చిన సంగతులు మరి బైబిల్ ద్వారా మరి ఆలోచన చేసి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్నటువంటి మరి ప్రతి మనిషి కూడా తాను బ్రతకడానికి ఏదో ఒక పని, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మరి ఏదో ఒక పనిని చేసి మరి సంపాదించి తనను తాను పోషించుకుంటూ మరి కుటుంబాన్ని మరి నడిపించుకునే మరి బిజీ లైఫ్లో మరి రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులంతా ఉన్నారండి. మరి ఆయా దేశాల ప్రభుత్వాలు కానివ్వండి, మరి ఆయా దేశాల్లో ఉన్నటువంటి మరి ప్రైవేటు రంగ సంస్థలు కానివ్వండి, మరి ఎన్నో కంపెనీల ద్వారా మరి ఎన్నో సంస్థల ద్వారా మరి ఎన్నో ఉద్యోగాలను మరి ఆ దేశ ప్రజలకు కల్పిస్తూ మరి వారు చేసిన పనికి జీతం అనేది మరి అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వారు చేసిన పని మరి కొంతమందికి డైలీ వేజెస్ ఇస్తుంటారు, కొంతమందికి వీక్లీ వేజెస్ ఉంటాయి, మరి కొంతమందికి నెలకి మరి శాలరీ విధంగా వారు చేసిన పనికి తగ్గ ఫలితాన్ని మరి శాలరీ రూపంలో వారికి అందించడం అనేది జరుగుతుంది. మరి ఏ కంపెనీ అయినా, అది ప్రభుత్వం అయినా లేదా ప్రైవేట్ అయినా లేదా చిన్న కూలి పని అయినా, మరి ప్యూన్ మొదలుకొని మరి కంపెనీ డైరెక్టరు లేదా CEO వరకు వారి స్థాయికి తగినట్టుగా వారు చేస్తున్న పనికి జీతం అనేది మరి లెక్కించి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. మరి నెలలో ఎన్ని రోజులు పనికి హాజరయ్యాడు, మరి ఎన్ని రోజులు సెలవు పెట్టాడు, మరి వాటిని కూడా లెక్కించి పని దినాలకి ఎంత జీతం ఇవ్వాలి, పని చెయ్యని దినాలకు ఎంత జీతాన్ని తగ్గించాలి, దానిని లాస్ ఆఫ్ పే అంటారు. మరి ఇలా క్యాల్కులేట్ చేస్తుంటారు. ప్రతి మనిషి యొక్క, ప్రతి ఉద్యోగి యొక్క అటెండెన్స్ తీసుకుంటారు. ఎన్ని గంటలకు వచ్చాడు, ఎన్ని గంటలకు వెళ్ళిపోతున్నాడు, ఎన్ని గంటలు 8 hours ఇచ్చిన పని మరి చేస్తున్నాడా లేదా, మరి వీటినన్నిటినీ వారు లెక్కలు కట్టి వారు చేసిన పనికి తగినట్టుగా జీతం అనేది ప్రతి వారికి ఇవ్వడం జరుగుతుందండి. అందుకే బైబిల్లో కూడా పనివాడు దేనికి పాత్రుడు అన్నారండి? పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేస్తే జీతం ఇవ్వాలి, పని చేసిన వాడు జీతానికి అర్హుడు.
నీ కష్టానికి తగిన ఫలితం నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది యూనివర్సల్ లా. ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించి ఆమోదించి పని చేస్తే జీతం ఇవ్వాలి అనే నిబంధనకు కట్టుబడి మరి వారి దగ్గర పనిచేసే ఉద్యోగులకు మరి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకవేళ ఎవరైనా జీతం ఇవ్వలేదనుకోండి, మరి ఆ ఉద్యోగులకంటూ కొన్ని యూనియన్లు ఉంటాయి. మరి ఆ యూనియన్స్ ద్వారా మరి యాజమాన్యం మీద మరి ధర్నాలు చేయడం, పోరాటాలు చేయడం, అప్పటికి కుదరకపోతే లేబర్ కోర్టులు ఉంటాయి. ఆ లేబర్ కోర్టు దగ్గరికి వెళ్ళి మరి కంప్లైంట్ చేయడం, నా కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు, నా జీతాన్ని ఎగ్గొట్టింది యాజమాన్యం అని కంప్లైంట్ చేసి కోర్టుకు వెళ్ళి పోరాడి మరి జీతాన్ని తెచ్చుకునే అర్హత లేదా చట్టం మరి ప్రతి దేశాలలో ఉన్న ఉద్యోగులకు మరి కల్పించిందండి. ఎందుకంటే నీ కష్టం పోకూడదు, నువ్వు చేసిన పనికి తగిన ఫలితం నీకు ఖచ్చితంగా రావాలి. అందుకే పని చేస్తే జీతం అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ప్రతి ఒక్కరూ. అది చిన్న పని కావచ్చు, పొలంలో చేసే పని కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఏసీ రూమ్లో కూర్చొని చేసే పని కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మరి ఆయా శాఖల్లో పనిచేసేవారు కావచ్చు, మరి ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి వారికి కూడా జీతాలు ఉన్నాయి. మరి పని చేస్తే జీతం అనేది ఖచ్చితం. ఇది ప్రపంచం అంతా నమ్ముతుంది. దానికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ నిబంధనలు అందరూ పాటిస్తున్నారండి. పని చేయకపోతే జీతం అనేది లేదు. మరి విషయాన్ని మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మరి బైబిల్లో మరి కొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. వారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్నారండి. ఏమని ప్రశ్నిస్తున్నారో మనం బైబిల్లో ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. చూడండి, పేతురు గారు మరి ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు, మరి వారందరి తరపున మరి పేతురు గారు పెద్దగా ఉన్నారు కనుక మరి అందరికంటే ముందు మరి యేసుక్రీస్తు వారిని వెంబడించిన వ్యక్తిగా మరి అందరి యొక్క మనస్సులను లేదా అందరి యొక్క ఆలోచనలను ఎరిగి ఆ 12 మంది అపోస్తలులందరికీ బదులుగా మరి పేతురు గారు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారండి. ఏమని అడుగుతున్నారు? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనుక మాకేమి దొరుకును. సమస్తాన్ని విడిచిపెట్టేశాం మేము. పిలవగానే మిమ్మల్ని మనుషుల్ని పట్టు జానర్లుగా చేస్తాను అనగానే మీ మాటను నమ్మి మా దోణెలను విడిచిపెట్టేశాం, మా వలలను విడిచిపెట్టేశాం. అలాగే జబదయి కుమారులకు యాకోబు, యోహాను మరి వారి తండ్రిని విడిచిపెట్టేశారు, మరి కుటుంబాన్ని విడిచారు, వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులను విడిచారు, అన్నిటినీ విడిచారు. సమస్తం విడిచిపెట్టేశాం. ఊర్లో బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళతో సరదాగా గడిపేవారు. ఆ ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసాం. బోల్డ్ మంది బంధువులు ఉన్నారు, మరి ఆ బంధువులందరినీ కూడా విడిచి వచ్చేసాం. నీ మాట విని నువ్వు పిలవగానే మా ఇల్లు, మా కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, ఆస్తులు, వెండి బంగారాలు ఇలాంటివి ఏవైతే వారికి ఉన్నాయో వాటినన్నిటినీ అనగా సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేమి దొరుకును అని అంటున్నారు. మాకేమి దొరుకును? సమస్తాన్ని వదిలేసాం కదా, ఏమొస్తుంది, మాకేమిస్తారు అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారండి. మరి ఇక్కడ పేతురు గారు అడిగిన ప్రశ్నలో ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మరి పేతురు గారు దేని విషయం అడుగుతున్నారండి?
మేము పని చేసాం మాకు జీతం ఇవ్వండి అంటున్నారా? మేము పని చేసాం ఆ పనికి తగినట్టుగా మాకు జీతం ఏం దొరుకుతుందని అడుగుతున్నారా? లేదా విడిచిపెట్టాం విడిచిపెట్టి వచ్చాం మాకేం దొరుకుతుందని అంటున్నారా? ఏంటి ఇక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నలో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. పేతురు గారు సమస్తాన్ని విడిచిపెట్టాం, సమస్తాన్ని వదిలేసుకున్నాం, ఏమీ లేవు మా దగ్గర, అన్నిటిని విడిచిపెట్టేశాం. నేను ఒక్కడనే కాదు, అపోస్తులుగా ఉన్నటువంటి అందరూ మేము అని అంటున్నాడు చూడండి. ఇదిగో మేము అంటే అందరూ అదే బాటలో నడిచారు, సమస్తాన్ని విడిచిపెట్టేశారు. మరి విడిచిపెట్టినందుకు జీతం ఇస్తారా? ఎవరైనా పని చేసినందుకు జీతం ఇస్తారా? యూనివర్సల్ లా చదువుకున్నాం కదా, ముందే మనం ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం. పని చేస్తేనే జీతం ఎవరికైనా. ఈరోజు మరి ఈ దేశాన్ని విడిచి అనేక మంది మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారండి. దుబాయ్ అని, లేదంటే ఖతర్ అని, కువైట్ అని. మరి మన దేశానికి సంబంధించిన అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళి పనులు చేస్తుంటారు. మరి అలాగ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? సమస్తాన్ని విడిచిపెట్టేస్తారు. ఈ దేశంలో వారికి ఉన్న ఆస్తుపాస్తులు కానివ్వండి, వారి ఇంటిని కానివ్వండి, వారి భార్య పిల్లలను కానివ్వండి, తల్లిదండ్రులను కానివ్వండి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటారు. మరి ఆ యజమానుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చాం పని చేయడానికి, మాకేమిస్తారు మీరు అంటే ఏమంటారు? ఆ యజమానులు ఏమంటారండి? ఆల్రెడీ మన సంఘ సభ్యుల్లో కూడా చాలామంది వెళ్ళిన వారు ఉన్నారు. మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం, వృద్ధులైన తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నారు, భర్తను విడిచిపెట్టాం, పిల్లల్ని విడిచిపెట్టేశాం, ఇక్కడ మీరు పని ఉందని చెప్పారని చెప్పి ఆ సమస్తాన్ని విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చాం. మరి విడిచిపెట్టినందుకు మాకేమిస్తారు, మాకేం దొరుకును అని అడిగితే, విడిచిపెట్టినందుకు మీకు నయ్యా పైసా కూడా ఇవ్వమ్మా, నువ్వు అంతగా ఉండలేకపోతే తిరిగి వెళ్ళిపో అంతేనా అంటారు. విడిచిపెట్టినందుకు కూడా డబ్బులు ఇస్తారండి ఎవరైనా? విడిచిపెట్టినందుకు ఎవ్వరు ఇవ్వరండి. నువ్వు విడిచిపెట్టి వచ్చింది ఇక్కడ సంపాదించుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, నువ్వు చేసిన పనికే జీతం ఇస్తాం తప్ప నువ్వు విడిచిపెట్టినందుకు ఒక పైసా కూడా మీకు ఇవ్వం అంటారు. అంతే కదండి, వాస్తవమే కదా ఇది. పని చేస్తేనే జీతం. పని చేయడానికి వచ్చావు, ఇక్కడ పని చేయి. సంవత్సరం చేస్తావా, 2 సంవత్సరాలు చేస్తావా, లేదంటే అగ్రిమెంట్ ప్రకారం 5 సంవత్సరాల 10 సంవత్సరాల పని చేయి. ఎన్ని రోజులు పని చేస్తావు, ఎన్ని సంవత్సరాలు పని చేస్తావు, ఆ పని దినాలను లెక్క కట్టి ఆ పనికి మాత్రమే మేము జీతం ఇస్తాం. నువ్వు విడిచిపెట్టిన వాటికి మాకు ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు విడిచిపెట్టి వచ్చిన వాటికి మేము పైసా కూడా ఇవ్వం, మాకేం బాధ్యతలు లేవు అని ముఖం మీదే చెప్పేస్తారు. యజమాని ఒకవేళ ప్రశ్నిస్తే, మేము సమస్తం విడిచిపెట్టి వచ్చాం, ఈ దుబాయ్ దేశం, ఈ కువైట్ దేశం, ఈ ఖతర్ వచ్చాం, సమస్తాన్ని వదిలొచ్చాం, మాకేం దొరుకును అని అంటే, మీకేమీ దొరకదు. విడిచిపెట్టి వచ్చినందుకు పైసా కూడా దొరకదు. కష్టపడి పని చేస్తేనే మీకు జీతం, కష్టపడి పని చేస్తేనే జీతం. విడిచి వచ్చిన వాటికి ఏ విధమైన జీతము, ఏ విధమైన లాభము మీకు దొరకదు అని ఖచ్చితంగా చెప్తారండి. మరి అదే రీతిలో పేతురు గారు అడుగుతున్నారు, 12 మంది అపోస్తులు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టాం, విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని అంటే, మరి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి అధికారుల వలె, యజమానుల వలె యేసుక్రీస్తు వారు ఒక సమాధానం ఇచ్చారండి. మరి ఏం సమాధానం ఇచ్చారో ఆ మాటను మనం మరలా ఒకసారి చదవగలిగితే 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును
12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చూడండి, పేతురు గారు అడిగిన ప్రశ్న గుర్తుంది కదా. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన, మీరు నన్ను వెంబడించారు కదా, వెరీ గుడ్, చాలా మంచిది. మరి వెంబడించిన మీకు ఏం ప్రతిఫలం దొరుకుతుంది, ఎలాంటి జీతం జరుగుతుంది అని అంటున్నారంటే, ప్రపంచ పునర్జననమందు మనుషు కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించారు కదా, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చూడండి, వెంబడించినందుకు మీకు దొరికే జీతం అని యేసుక్రీస్తు వారు చెప్పారు. తర్వాత ఏమంటున్నారు చూడండి, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. చూడండి, 2 విధాలుగా చెప్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు వారు. వెంబడించినందుకు, నన్ను వెంబడించినందుకు మీరు కూడా నా వలె సింహాసనం మీద కూర్చొని ఒక్కొక్కరు 12 గోత్రాలు 12 సింహాసనాల మీద కూర్చుంటారు ఈ అపోస్తులైన మీరు ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అని వెంబడించినందుకు ప్రతిఫలాన్ని చెప్తూ, మరి సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, సమస్తమును విడిచిపెట్టాం. మరి విడిచిపెట్టినందుకు మీరు దేనినైతే విడిచిపెట్టారో ఆ విడిచిపెట్టిన వాటికి ప్రతివాడు 100 రెట్లు పొందును. చూడండి, తండ్రిని విడిచిపెట్టేసావా, నీ వలలు విడిచిపెట్టావా, కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టావా, నీ ఇంటిని విడిచిపెట్టావా, అలా విడిచిపెట్టిన వాటికి కూడా, విడిచిపెట్టి వచ్చిన వాటికి కూడా నీకు ప్రతిఫలం దొరుకుతుంది, నీకు జీతం ఇవ్వబడుతుంది. అన్నదమ్ములను వదిలేసిన నా నిమిత్తము, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. అంటే విడిచిపెట్టి వచ్చిన వాటికి కూడా ప్రతిఫలం ఉంది, విడిచిపెట్టి వచ్చి వెంబడించి దేవుని పని చేసిన దానికి కూడా ప్రతిఫలం అనేది ఉంది. రెండిటికి కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ సమాధానం ఇస్తున్నారు. మీరు రెండిటికి కూడా ప్రతిఫలాన్ని పొందుతారు. చూడండి, ఇది దేవుని చట్టం, ఇది దేవుని న్యాయం. ఈ లోకమైతే విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది అంటే ఏమీ దొరకదు, మేమేం అంటారు. రోజు ఆఫీస్కి వచ్చి పని చేయడానికి చాలా ప్రయాసపడుతున్నామండి. ఇంటి దగ్గర పొద్దున్నే క్యారేజ్ వండుకోవాలి, మరి బస్సు అనో ఆటో అనో ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాం, అలసిపోతున్నాం. ఇంత కష్టపడి ఆఫీస్కి వస్తున్నందుకు మాకేం దొరుకునంటే నీకేమీ దొరకదు. ఆఫీసులోకి వచ్చి సిగ్నేచర్ పెట్టాలి, లేదా తంబు వేయాలి. ఇక్కడ అటెండ్ అయిన తర్వాత నీ జాబ్ టైము క్యాల్కులేట్ చేయబడుతుంది, ఎన్ని గంటలకు వచ్చావనేది, ఎంతసేపు పని చేస్తున్నావు అనేది సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేయబడుతుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయావు అన్నది మేము ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం. కాబట్టి నువ్వు ఎన్ని గంటలు పని చేసావో దానికే జీతం. మరి ఈ జీతం, ఈ ఉద్యోగం చేయడానికి నువ్వు ముందు ఎంతగానో ప్రయాసపడుతున్నావు కదా, ప్రయాణానికని లేదంటే క్యారేజీ కానీ. ఇంట్లో భార్య కూడా తెల్లవారు లేచి సిద్ధం చేస్తుంది, అలాంటి వాటికి మాకు ఏ సంబంధం లేదు అని ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగ సంఘాలు లేదా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైనా పని చేసే దానికే జీతం ఇస్తారు. ఒకవేళ ఓవర్ టైం చేసావా, ఓటీ ఏమేమి చేసావా, ఎక్కువ పని గంటలు ఏమైనా పని చేస్తున్నావా, అవి కూడా లెక్క కట్టి నీ కష్టాన్ని మేము ఉంచుకోం, వాటికి జీతం ఇచ్చేస్తామంటారు. కానీ విడిచిపెట్టి వచ్చిన వాటికి ఏ జీతం కూడా ఎవరు. నువ్వు ఇంటిని వదిలేసినా, లేదంటే బంగారాన్ని విడిచిపెట్టినా, భార్య పిల్లల్ని విడిచిపెట్టినా, అన్నదమ్ముల్ని బంధువుల్ని విడిచిపెట్టినా,
మాకే విధమైన సంబంధం లేదు, విడిచి వచ్చిన వాటికి ఏ రకమైన జీతాలు ఇవ్వం అని ఎలాగైతే ఖచ్చితంగా చెప్తారో, కానీ యేసుక్రీస్తు వారు అలా అనలేదండి. విడిచి వచ్చిన వాటికి కూడా నేను ఇస్తాను 100 రెట్లు, విడిచిపెట్టి వచ్చిన వాటికి 100 రెట్లు జీతం ఉంటుంది, వెంబడించి పని చేసిన వాటికి కూడా నీకు జీతం ఉంది. అపోస్తులు 12 మంది సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తారు 12 గోత్రాల వారికి. విడిచిపొచ్చిన ప్రతి దానికి 100 రెట్లు జీతం పొందుతారు. చూడండి, విడిచి వచ్చిన దానికి జీతం ఉంది, కష్టపడి పని చేసి వెంబడించినందుకు కూడా జీతం ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. చూడండి, ఈ లోకం దీన్ని అంగీకరించగలదా? పని చేస్తేనే జీతం అండి, సెలవు పెడితే జీతం కట్ చేస్తామండి అని అంటారు. ఎన్ని విడిచిపెట్టినా మాకేం సంబంధం లేదండి అంటారు. అందుకే దేవుని గురించి ఒక మాట వ్రాయబడింది చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించి విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. చూడండి, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివి. ఏంటండి దేవుని ఆలోచన? యేసుక్రీస్తు వారి ఆలోచన ఏంటి? ప్రపంచంలో ఏ మనిషికి కూడా రాని ఆలోచన దేవునికి వచ్చిందండి, యేసుక్రీస్తు వారికి వచ్చిందండి. ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరు పని చేస్తేనే జీతం అంటున్నారు, కానీ ఆ పని చేయడానికి నువ్వు ఎన్ని విడిచిపెట్టినా మాకేం సంబంధం లేదంటున్నారు. కానీ దేవుని ఆలోచన చాలా డిఫరెంట్. ఆయన ఆలోచనలు న్యాయమైనవిగా ఉంటాయి. ఈ లోకానికి న్యాయం అంటే ఏంటో తెలియదు. దేవుని ఆలోచనలకి మనుషుల ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. అందుకే దేవుని ఆలోచనలు, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంట? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. చూడండి, దేవుని యొక్క థింకింగ్, ఆయన యొక్క ఆలోచన. నా పని చేయడానికి ఎవరు వచ్చినా, ఆ పని చేయడానికి వచ్చిన మీరు దేన్నైనా విడిచిపెట్టి వచ్చారా? ఆ విడిచిపెట్టి వచ్చిన దానికి కూడా మీకు ప్రతిఫలం ఉంటుంది. చూడండి, గత సంవత్సరం 2020 ఆగస్టు నెల నుంచి అక్కడ మోదవలసలో ఆడిటోరియం దేవుని కార్యక్రమాలు అక్కడ జరగాలి. అనేక మంది సెమినార్కి వచ్చిన వారు చలికి వణికిపోతున్నారు అక్కడ గ్రౌండ్లో పడుకొని. వారికి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా చక్కగా ఆరోగ్యంగా ఉండి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆడిటోరియం నిర్మాణం అనేది గత సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభించడం జరిగిందండి. అలాగ ప్రారంభించినప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ఎన్నో కుటుంబాలు అక్కడ పని చేయడానికి వచ్చారు. అలాగే అమలాపురం నుంచి కొంతమంది సహోదరులు అక్కడ పని చేయడానికి వచ్చారు, పెయింటింగ్ వర్క్ చేయడానికి. అలాగే విజయవాడ నుంచి కొంతమంది సహోదరులు వచ్చారు వెల్డింగ్ వర్క్ చేయడానికి. అలాగే కర్నూలు నుంచి కొంతమంది వచ్చారు అక్కడ సిమెంట్ వర్క్ జరిగించడానికి. ఇలా వచ్చి చాలా నెలలు సుమారుగా 2021 మే నెల వరకు అక్కడ ఉండి పని చేశారండి చాలామంది. అలా పనిచేసిన వారంతా సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడికి వచ్చారు పని చేయడానికి. సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఇల్లు ఎలాగుందో తెలియదు. భర్తను విడిచిపెట్టిన వారు ఉంటారు, పిల్లల్ని విడిచిపెట్టిన వారు ఉంటారు, తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారు ఉంటారు. వారు చేస్తున్న పనుల్ని, ఉద్యోగాల్ని విడిచిపెట్టి అక్కడ ఉన్నవారు ఉన్నారు. రోజు కూలీ చేసుకునేవారు, తాపి పని చేసుకునేవారు, ఆటోలు నడుపుకునేవారు, చేపలు పట్టుకునేవారు, జాలర్లు, ఇలా ఎన్నో విధాలైన పనులు కలిగి ఆ పనులతో జీవనోపాధిని కుటుంబాన్ని పోషించుకునే ఎంతోమంది ఉన్నారు. వారు అక్కడికి వచ్చి పని చేసిన ప్రతిసారి ఎన్ని రోజులైతే పని చేశారో అన్ని రోజులు కూడా వారు ఏం చేశారంటే ఏమి చేశారు? అన్నిటినీ విడిచిపెట్టేశారు.
ఇంటిని, అన్నదమ్ములను, స్నేహితులను, ఎంతో కాలం నుంచి నివాసం చేస్తున్నటువంటి ప్రాంతాన్ని, వారికి ఉన్నటువంటి ఆస్తిని, ఇంటిని, వారు చేస్తున్న పనిని అన్నిటిని విడిచిపెట్టారు. అదే రాకుండా ఇక్కడ పని చేసుకున్నారు అనుకోండి, రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఆటో నడుపుకుంటే ఒక 500 సంపాదించుకోవచ్చు, లేదంటే ఒక తాపీ పనికి వెళ్తే ఒక 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎవరి పనుల్లో వాళ్ళు రోజు పని చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు పడిన కష్టానికి తగిన జీతం పొందేవారు. కానీ వారి సంపాదన, వారి ఉద్యోగం, వాటినన్నిటినీ విడిచిపెట్టి అక్కడ పని చేయడానికి వచ్చారండి. అంటే అక్కడ సమస్తమును విడిచిపెట్టి వచ్చి పని చేశారు. మనం ఎన్ని రోజులు పని చేశారు, ఎంత పని చేశారు, మనుషులంగా మన ఆలోచనలు అక్కడ వరకే పనిచేస్తాయి, అంతే కదండి. ఈ లోకంలో ఉన్న మనుషులు లేదంటే యజమానుల తాలూకు ఆలోచన ఎలా ఉంటుందంటే ఎన్ని రోజులు పని చేశాడు, ఎంత జీతం ఇవ్వాలి, దానికి తగినట్టుగానే మనుషుల ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు, నువ్వు ఏమి విడిచిపెట్టావు, ఏమి విడిచిపెట్టి ఈ పని చేయడానికి వచ్చావు? నీ రోజువారీ జీతాన్ని, నీ కూలీని విడిచిపెట్టావా? రోజుకి 1000 రూపాయలా? అయితే నెల రోజులకు 30,000 నువ్వు విడిచిపెట్టి వచ్చావు పని చేయడానికి. అగా 30,000 కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. అన్నదమ్ముల్ని, బంధువుల్ని విడిచిపెట్టావా? అది కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని చట్టం, దేవుని న్యాయం. అందుకే ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంట? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. ఏం వదులుకున్నారు? ఒక రోజు ఆటో నడుపుకుంటే ఒక 500, 600 సంపాదించుకుంటారు. అలాంటిది ఉన్న 5-6 నెలలు నువ్వు ఆటో విడిచిపెట్టి అక్కడ వచ్చావా? ఈ 6 నెలలు రోజుకు నువ్వు ఎంత సంపాదిస్తావో దాన్ని అంతటిని విడిచిపెట్టుకున్నావు, దాన్ని అంతటిని వదిలేసుకున్నావు దేవుని పని జరిగించడానికి. ఆ లెక్కంతా దేవుడు క్యాల్కులేట్ చేస్తాడండి, ఎంత వదులుకున్నావు. చూడండి, ఒక కుటుంబం అయితే విజయవాడ నుంచి వచ్చారండి. మరి వాళ్ళు ఇక్కడికి రాగానే దొంగలాలు ఇంట్లోకి వెళ్ళిపోయారంట. మరి ఎంత అబ్జర్వేషన్లో ఉన్నారో చూడండి. ఒక ఫ్యామిలీ వచ్చారు ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేద్దామని. మరి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. మరి పని చేస్తున్న ఆ కాలంలో, ఆ సమయంలో మరి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో కొన్ని ఉన్నటువంటి వస్తువులు ఎవరో ఎత్తుకుపోయారు. చూడండి, ఆ పోగొట్టుకున్నది దేవుని కొరకు విడిచిపెట్టావు, విడిచిపెట్టింది ఎవరో దొంగిలించారు, అది పోగొట్టుకున్నావు, పోయింది. ఆ పోయిన దాన్ని కూడా దేవుడు నోట్ చేసుకుంటాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించావు కదా, సమస్తాన్ని విడిచిపెట్టి పని చేసావు కదా, నువ్వు విడిచిపెట్టిన దాన్ని నేను లెక్క కడతాను, కష్టపడి పని చేసిన దానికి కూడా లెక్క కడతాను. రెండిటికి నీకు జీతం ఉంటుంది, రెండిటికి ప్రతిఫలం ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారు చెప్పారు అపోస్తులకి, మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం, మాకేం దొరుకును? విడిచిపెట్టిన దానికి నాకేం సంబంధం లేదు, ఈ నెల నుంచి నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి ఇక్కడి నుంచే లెక్క, విడిచిపెట్టిన దానికి నాకేం సంబంధం లేదు అని యేసుక్రీస్తు వారు అనలేదండి. విడిచిపెట్టిన వాటికి 100 రెట్లు పొందుతారు. మీరు వెంబడించారు కదా, కష్టపడి పనిచేశారు కదా, నిత్య జీవం, పరలోకంలో మీరు సింహాసనాల మీద కూర్చుంటారు. ఎలాగైతే అపోస్తులకు విడిచిపెట్టి వచ్చిన దానికి, అలాగే వెంబడించి పనిచేసిన దానికి 2 జీతాలు ఎలాగైతే వారు పొందారో, అలాగే ఈరోజు దేవుని కొరకు చాలామంది విడిచిపెడుతున్నారండి. చాలా వాళ్ళకున్నటువంటి కోరికలు విడిచిపెడుతుంటారు, వారి తల్లిదండ్రులను విడిచిపెడుతుంటారు. చూడండి, పని చేయాలి, మేము వచ్చి ఇక్కడ దేవుని పని చేయాలని విడిచిపెట్టి వస్తుంటారు పని చేయడానికి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నరపుత్రుల మార్గములన్నిటినీ కన్నులారా చూస్తున్నాడంట. ఎందుకు? ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, బిహేవియర్ ఏంటి, వాళ్ళు వేటిని విడిచిపెట్టి వచ్చారు, దేనికోసం వచ్చారు, వాళ్ళ క్రియల తాలూకు ఫలితం ఏంటి, ఇన్ని రోజులు ఉండి ఏం పనులు చేశారు, ఎలాంటి పనులు చేశారు,
అందరినీ దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడంట. నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూచుచున్నావు. మన మనస్సు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన క్రియ అన్నిటినీ దేవుడు కన్నులారా ప్రతిదీ ఇంచు టు ఇంచ్ దేవుడు అబ్జర్వేషన్లో ఉంచాడు. ఎందుకు? పని చేసినందుకు మాత్రమే జీతం కాదు, విడిచిపెట్టి వచ్చిన వాటికి కూడా జీతం ఇవ్వాలి. ప్రతిదీ లెక్కే. విడిచిపెట్టిన దాన్ని అనవసరంగా విడిచిపెట్టామని మీరు అనుకుంటున్నారేమో. ఎంత జీతాన్ని కోల్పోయావో, ఏమేమి విడిచిపెట్టుకున్నావో అన్నిటినీ దేవుడు లెక్కలు కడుతున్నాడండి. ఎందుకంటే నీకు జీతం ఇవ్వాలి. మరి కొంతమంది విడిచిపెడతారు, వాస్తవమే. మరి దేనికోసం విడిచిపెట్టారు అది కూడా చూస్తాడు దేవుడు. అందరి ప్రవర్తన. ఎక్కడైతే హాయిగా కారులో తిరగచ్చు, ఎక్కడైతే ఏసీ రూముల్లో ఉండొచ్చు, ఎక్కడైతే మంచి భోజనం ఉంటుంది, ప్రశాంతంగా పడుకోవచ్చు, ఏ విధమైన గొడవలు ఉండవు, ఇంటి దగ్గర అయితే దోమలు కుట్టేస్తుంటాయి, అక్కడ ఏసీ ఉండదు, ఏముండదు, ఇసునగారితో గాలి ఇసురుకోవాలి, అక్కడైతే అన్నీ ప్రశాంతంగా మనకు అన్నీ జరిగిపోతాయి అనుకోని తల్లిదండ్రుల్ని, ఉన్నవాటిని, ఇంటిని, అన్నదమ్ముల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చావా? అది కూడా దేవుడు చూస్తాడు. ఎందుకు విడిచిపెట్టావు? దేనికోసం విడిచిపెట్టావు? దేవుని పని నిమిత్తమా, నీ సుఖం కోసమా? చూడండి, అన్నిటినీ దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. నీ ప్రవర్తన ఫలం, నీ క్రియల ఫలం అన్నిటినీ దేవుడు కన్నులారా చూచుచు ప్రతి నరపుత్రుని మార్గాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటి ఈవిడ ఆలోచన? ఏంటి తన ఆలోచన? ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు పని చేస్తున్నాడు? వాటన్నిటికీ దేవుడు జీతం ఇస్తాడండి. విడిచిపెట్టిన వాటికి ఇస్తాడు, పని చేసినందుకు కూడా జీతం అనేది సిద్ధపరచబడుతుంది. ఇంకా కీర్తనల గ్రంథంలోని మాట చూద్దామండి ఒకసారి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందో. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. చూడండి, నీ సంచారములు, నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు. సంచారములు అంటే ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణం. నీ ప్రయాణాలన్నిటినీ దేవుడు లెక్కించుతున్నాడంట, లెక్క కడుతున్నాడంట. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? నా నిమిత్తం వెళ్తున్నావా? నీ పని మీద వెళ్తున్నావా? వెళ్ళే నువ్వు దేన్ని విడిచిపెట్టావు? అది నా కోసం విడిచిపెట్టావా? నీ కోసం విడిచిపెట్టుకున్నావా? ఎందుకోసం? ఎప్పుడు? ఏ పని నిమిత్తం? ఎందుకు ఈ ప్రయాణం చేసావు? ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎందుకు వెళ్ళావు అని దేవుడు మన సంచారములన్నీ లెక్కించి ఉన్నాడు అంటున్నాడు, లెక్క కడుతున్నాడు. ఎందుకు? మనం ఎక్కడికి వెళ్తే దేవునికి ఎందుకండి? ఎందుకు? ఒకవేళ నా పని మీద వెళ్తే నేను జీతం ఇవ్వాలి, అంతే కదండి. కంపెనీలు ఉంటాయి, కొన్ని కంపెనీలు బయటికి పంపిస్తుంటారు ఉద్యోగరీత్యా. మరి వెళ్ళేటప్పుడు డిఏలు ఇస్తుంటారు, ట్రావెలింగ్ అలవెన్స్లు కానీ, లేదంటే అక్కడ అకామిడేషన్ కానీ, అక్కడ ఫుడ్కి సంబంధించి కానీ కంపెనీలే భరించుకోవాలి, నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి నువ్వు సంచారం చేస్తున్నప్పుడు దేని నిమిత్తం వెళ్తున్నావు? ఒక సువార్త నిమిత్తం వెళ్తున్నావా? అయితే నీ బస్ ఛార్జీలు అన్నీ దేవుడు లెక్క రాసుకుంటాడు. నువ్వు తినే తిండికి ఎంత ఖర్చు పెట్టావు దానికి దేవుడు లెక్క కడతాడు. నా పని నిమిత్తం వెళ్ళావు కదా, వాటిని అన్నిటినీ నేను లెక్క కట్టుకొని వాటికి 100 రెట్లు ఇవ్వాలి నేను. చూడండి, సంచారములన్నీ లెక్కించుచున్నాడు. ఇంకేమంటున్నాడు? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. చూడండి, కన్నీళ్లను కూడా దేవుడు లెక్క కడుతున్నాడు అని అంటే ఎంత కేర్ఫుల్గా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడో చూడండి. మనం ఏడ్చినప్పుడు మనకి ఎన్ని కన్నీళ్ళు వచ్చాయో మనకే తెలియదు, అంతే కదండి. చాలా సందర్భాల్లో ఏడుస్తుంటాం.
మరి సొంత సహోదరుల వల్ల ఇబ్బందులు అవుతుంటాయి, లేదంటే కుటుంబంలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురవుతుంటాయి, లేదంటే ఎవరైనా ఒక మాట అంటుంటారు. అలాంటప్పుడు మనకు బాధ కలిగినప్పుడు ఆ బాధ న్యాయమైనదైతే, నువ్వు నిజంగా అన్యాయం చేయబడి బాధ నొందితే దేవుడు వాటిని కూడా లెక్కించుకుంటాడంట. నువ్వేదో కష్టాలు తెచ్చుకొని కోరుండి గొడవలు ఆడుకొని కొట్టుకొని రక్తాలు వచ్చినట్టు అప్పుడు ఏడ్చావనుకోండి, అలాంటి వాటికి ఇవ్వడు. దేవుని పని నిమిత్తం నువ్వు ఏడ్చావా? దేవుని పని నిమిత్తం నీకు బాధ కలిగిందా? అలా ఏడ్చినప్పుడు నీ కన్నీళ్ళు సైతం లెక్క కట్టుకుంటున్నాడు. నేను ప్రతిఫలం ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. ఈ లోక సంబంధుల వల్లే పని చేస్తేనే జీతం కాదు, వాళ్ళు ఏడ్చిన, నవ్విన, సంచారం చేసిన, మాటలు మాట్లాడిన, సమస్తాన్ని విడిచిపెట్టిన, నువ్వేవేవైతే వదులుకున్నావో, ఎంత ఖర్చు చేసావో దేవుని పని నిమిత్తం అన్నిటినీ దేవుడు లెక్క కడతాడండి. అందుకే కన్నీళ్లను సైతము దేవుడు లెక్కించుకుంటున్నాడు, బుడ్డీలో దాచుకుంటున్నాడంట. అవి ఆయన గ్రంథంలో రాసుకుంటున్నాడంట, ఆయన కవిలిలో కనబడుచున్నవి కదా. కాబట్టి మనం దేనికి చింతపడవలసిన అవసరం లేదండి. మనకు దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇవన్నీ లెక్కలు కడుతున్నాడో లేదో అని భయపడవలసిన అవసరం లేదు. మనం దేవుని కొరకు దేనిని విడిచిపెట్టినా, ఇంటిని, ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని, అందరిని విడిచిపెట్టిన ప్రతి దానికి కూడా నీకు జీతం ఉంటుంది. విడిచిపెట్టిన వాటికి జీతం ఉంటుంది. కష్టపడి పనిచేసి శ్రమపడిన దానికి కూడా దేవుడు జీతం ఇస్తానంటున్నాడు. అదే శిష్యులకి చెప్పాడు, సమస్తమును మేము విడిచిపెట్టి వచ్చాం కదా, నిన్ను వెంబడించితిమి, మాకేం దొరుకును? విడిచిపెట్టారా? విడిచిపెట్టిన ప్రతి దానికి 100 times 100 రెట్లు ఉంటుంది. వెంబడించారా? పనిచేశారా? అయితే మీకు పరలోకంలో సింహాసనం, తీర్పు తీరుస్తారు, ఒక మంచి హోదా. మనకు కూడా అంతేనండి. దేవుడైన పక్షపాత చెప్పండి, వాళ్ళకొకలాగా మనకొకలాగా. అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్పు తీర్చడు. అందరికీ సమానమే, అందరం దేవుని పిల్లలమే. అందరినీ ఒకే విధంగా చూస్తాడు, ఒకే విధంగా ప్రేమిస్తాడు. కాబట్టి అందరికీ జీతం కూడా, పరలోకం కూడా అందరికీ సమానమే. శిక్ష కూడా నిష్పక్షపాతంగా, మనం చేసిన తప్పులను కూడా ఆయన క్యాలిక్యులేట్ చేసి శిక్ష విధిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం దేవుని కొరకు పనిచేసింది మాత్రమే లెక్క కాదు, విడిచిపెట్టిన దానికి కూడా లెక్క ఉంటుంది. నేను ప్రతి ఆదివారం చదువుతుంటాను, ఎవరెవరు ఇచ్చారో, ఎవరెవరు ఎంత ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఇచ్చినవే నేను రాసుకుంటున్నాను ఒక మనిషిగా. కానీ దేవుడు వాళ్ళు పోగొట్టుకున్నది కూడా ఆయన బుక్లో రాసుకుంటాడు, ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. నా నిమిత్తం ఏం పోగొట్టుకున్నారు, ఏం వదులుకున్నారు, ఏం విడిచిపెట్టారు. లోకం చూసేది కేవలం చేసిన పని మాత్రమే. ఆ దేవుని పని లోకం చూస్తుంది, ఆహా చాలా బాగా కష్టపడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి అని చూసి సంతోషపడతారు, అభినందిస్తుంటారు ఆయా సందర్భాలలో. ఈ అబ్బాయి చాలా మంచోడు అండి, కష్టజీవి అండి, కష్టపడి పని చేస్తుంటాడు, నమ్మకస్తుడు అని చేసిన పనిని బట్టి మనకి నచ్చుతారు మనుషులు. కానీ దేవునికి నువ్వు చేసిన పనే కాదు, నువ్వు విడిచిపెట్టిన ప్రతి దానికి ఆయన లెక్క కట్టి మరి 100కి 100 పాళ్ళు మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, మనం దేవుని కోసం ఎంత చేస్తే మనకంత, దేవుని కోసం ఎంత కష్టపడితే మనకంత ప్రతిఫలం. కన్నీళ్లతో సహా ఆయన లెక్కలు కడుతున్నాడు అని అంటే ఆయన ప్రతి విషయంలో ఎంత కేర్ఫుల్గా, ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో మనం ఆలోచించాలండి. ఫిలిప్పీ పత్రికలో చూడండి ఒకసారి, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. పౌలు గారు అంటున్నారండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో, దీనివల్ల నాకు లాభం, నేను ఉద్యోగం చేస్తే లాభం, ఇల్లు కట్టుకుంటే లాభం, సంపాదించుకుంటే లాభం,
ఆ లాభకరం ఏవేవైతే మన జీవితాలకి శరీర సంబంధంగా లేదంటే లోక సంబంధంగా లాభకరములై ఉన్నవో వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు కూడా అదే మాట. మేము సమస్తాన్ని విడిచిపెట్టామని వాళ్ళు అంటుంటే నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను. ఒక పెద్ద హోదా, రోమా ప్రభుత్వంలో ఒక అధికారిగా, అలాగే యూదులలో ఒక మంచి స్థాయిలో ఆయన మంచి సుఖభోగాలు అనుభవించే స్థితి నుంచి ఎక్కడికి వచ్చేసారండి? డేరాలు కుట్టుకునే స్థాయికి వచ్చారు. దేనికోసం? దేవుని పని నిమిత్తం. దేవుని పని నిమిత్తం అండి సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఆయనకున్న హోదాని, కుటుంబాన్ని, ఆస్తుపాస్తుల్ని, సర్వసుఖాలని, ఏవేవైతే ఆయనకి లాభకరంగా ఉన్నాయో వాటినన్నిటినీ నష్టముగా ఎంచుకున్నారంట. సమస్తాన్ని విడిచిపెట్టేశారంట. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. చూడండి, మనమేం దేవుని జ్ఞానం కోసం ఏమి నష్టంగా ఎంచుకున్నాం చెప్పండి? ఏమి విడిచిపెట్టి వచ్చాం మనం? పౌలు గారు నేను నష్టంగా ఎంచుకున్నాను, విడిచిపెట్టేశాను అంటున్నారు. 11వ వచనం కూడా చూడండి. 11వ వచనం చివరి మాటలు చదువుదామండి. పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, సమస్తాన్ని పెంటతో సమానంగా అంట. పెంట అంటే ఏంటండి? మీ ఇందాకలే సాయంత్రం లేడీస్ క్లీన్ చేస్తూ బోల్డ్ అంత పెంట తీశారు. బయట వాసన ఏంటి కొంప అంటే బోల్డ్ అంత స్టాక్ ఉంది అక్కడ. పెంటను ఎవరు ఇంట్లో ఉంచుకోరు కదండి, వెంటనే పారేయాలి, లేదంటే ఆ వాసన ఉండలేం. అది వేస్ట్, అది చెత్త కుప్పలో ఉండాల్సింది. చెత్తను మనం పెంటగా భావించి బయట పారేస్తాం. కానీ పౌలు గారు దేనిని పెంటగా ఎంచుకున్నారండి? దేనిని పెంటగా ఎంచుకున్నారంట? అతనికి ఉన్నటువంటి సమస్తం, అది ఇల్లా, బంగారమా, తల్లిదండ్రులా, కుటుంబమా, ఎవరు, స్నేహితులా, ఉద్యోగమా, అధికారమా, అతనుకున్న వైభోగమా, సమస్తం నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకున్నాడంటండి. చూడండి, అలాంటి మనస్సు అపోస్తుల్లో కలిగి ఉంది. అలాగే అపోస్తులైన పౌలు గారిలో కలిగి ఉంది. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన పని చేయాలి. దీనికోసం మేము ఏమైనా వదులుకోవడానికి సిద్ధం. మా ప్రాణాలు సైతం మేము వదులుకోవడానికి సిద్ధమని దేవుని కోసం సమస్తం త్యాగం చేస్తారండి. అందుకే వారి జీతం ఎలా ఉంది? అందరికంటే ఉన్నతంగా ఉంది. పరలోకంలో వారికంటూ ప్రత్యేకమైన సింహాసనం, వారికంటూ ఒక అధికారం, వారు మరలా 12 గోత్రంలో వారికి తీర్పు తీర్చడం. ఇక పౌలు గారు అయితే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, నిత్య జీవంలో నేను ప్రవేశిస్తాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. చూడండి, అలాంటి మాటలు వారు అనగలుగుతున్నారు అని అంటే దేవుని కోసం ఎంత కష్టపడి పని చేశారు, ఎంత విడిచిపెట్టి వచ్చారు. అన్నీ క్యాలిక్యులేట్ అయిపోతాయి, అన్నీ లెక్కలు కడుతుంటాడు దేవుడు. కాబట్టి మనం ఏం విడిచిపెట్టాం? మనం ఏం పని చేసాం? మనం దేవునికి ఎంత ఇస్తున్నాం? ఇచ్చేదే కాకుండా విడిచిపెట్టేదానికి కూడా, అది సమయమైనా సమయాన్ని కూడా లెక్కిస్తాడు. ఇంపార్టెంట్ సమయం, ఏదో మంచి బంధువుల పెళ్ళి ఉంది, విడిచిపెట్టి వచ్చావా, దాన్ని కూడా దేవుడు లెక్క కడతాడు. గో ఎంత సమయం నా కోసం కేటాయించింది నా కుమార్తె, గో నా కుమారుడు. కాబట్టి విడిచిపెట్టి వచ్చిన దానికి కూడా మనకు జీతం ఉంటుందని గుర్తుంచుకోవాలండి. ఇచ్చిన దానికి ఉంటుంది, పని చేసిన దానికి ఉంటుంది, విడిచిపెట్టిన వాటికి కూడా జీతం ఉంటుంది. అబ్రహాము గారు చూడండి, ఆయన తన తండ్రిని, తన ఇంటిని, తన దేశాన్ని, అందరినీ విడిచిపెట్టి వచ్చారు. అబ్రహాము గారు ఏ స్థాయిలో ఉన్నారు? ఆయన విశ్వాసులకు తండ్రిగా నిలిచారు. దేవుడే తనకు స్నేహితుడిగా మారిపోయాడు.
నా స్నేహితుడైన అబ్రహాము అని అంటున్నాడు. మరి ఊర్లో అబ్రహాము గారికి ఎంతమంది స్నేహితులు ఉన్నారో, ఎంతమందిని విడిచిపెట్టేశాడో తెలియదు, కానీ దేవుడే అబ్రహాముని ఇతను నా స్నేహితుడు అనే విధంగా అబ్రహాము గారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారండి. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినందుకు అన్నిటిని విడిచిపెట్టేశారు. భార్యను మాత్రమే కూడా వెంట తెచ్చుకున్నారు, అంతే. ఇంకెవరు తెచ్చుకోలేదండి, ఎవరు లేరు ఆయనకి. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఒక పెద్ద జనాంగానికి తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడిగా మారాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు చూడండి. పరదేశంలో ఎవరు వెళ్ళినా అబ్రహాం గారు రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోతున్నారు. లాజర్ గారు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయారంట? అబ్రహాం గారు రొమ్మును ఆనుకుట్టుకొనుట కొనుపోబడును. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అంత ఉన్నతమైన స్థితి అబ్రహాము గారికి దేవుడు కల్పించాడు. ఎందుకు? సమస్తాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన దానికి జీతం. దేవుని కోసం ప్రకటించాడు, అనేక బలిపీఠములు కట్టాడు, దేవుని గురించి అందరికీ తెలియాలి. తన పిల్లల్ని దేవునిలో పెంచాడు, దానికి జీతం. చూడండి, దేవుడు ఏది విడిచిపెట్టడండి. చివరికి ఒక మాట చదువు ముగించుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. ఎవరు నా కోసం యథార్థ హృదయం గలవారుగా పనిచేస్తున్నారు? వాళ్ళని నేను బలపరచాలి. స్వార్థంతో పనిచేస్తున్నారా? కుటిల బుద్ధితో పనిచేస్తున్నారా? లేదంటే స్వప్రయోజనం కోరుకొని పనిచేస్తున్నారా? యథార్థ హృదయంతో పనిచేస్తున్నారా? చూడండి, పనిచేయడాల్లో కూడా నానా రకాల కేటగిరీలు ఉంటాయండి. పేరు ప్రఖ్యాతుల కోసం, గుర్తింపుల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. మంచి హోదా కలిగి ఉండాలి, నేను అందరూ నన్ను చూసి నమస్కారం పెట్టాలి, నాకు మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలి అని అనుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు. నిస్వార్థంగా దేవుని కోసం యథార్థంగా పనిచేసేవారు కూడా ఉంటారు. దేవుడు ఎవరిని చూస్తాడంట? ఎవరిని చూస్తానంటున్నాడండి? యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. యథార్థ హృదయము గలవారిని. మన ఉద్దేశాలన్నీ దేవునికి తెలుసు కదండి, మన ఆలోచనలన్నీ దేవునికి తెలుసు, మన మనస్సు ఏంటో దేవునికి తెలుసు. హృదయములను ఎల్లప్పుడూ పరీక్షించి పరిశోధించే దేవుడు మనం ఏ హృదయంతో పని చేయాలనుకుంటున్నాం? ఒకవేళ యథార్థ హృదయుడువా? యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన కనుదృష్టి లోకమందంతటా, ఈ ప్రపంచం అంతా సంచారం చేస్తుందంట. ఆయన కనుదృష్టే తిరుగుతుందంట. ఎక్కడున్నాడు యథార్థ హృదయం గలవాడు? నా కోసం ఏం పని చేశాడు? ఎంత నష్టపరచబడ్డాడు? ఏం వదులుకున్నాడు? ఎంత కష్టపడి ఎంత సువార్త చేస్తున్నాడు? ఎంత డబ్బును ఖర్చు పెడుతున్నాడు? ఎన్ని ఆత్మలను రక్షించాడు? ఎన్ని కార్యక్రమాలు జరిగించాడు? ఇలా యథార్థ హృదయం గలవారిని దేవుడు నిరంతరం లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. చూస్తుంది, అందరిని చూస్తుంది. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా కానీ, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కానీ ఈరోజు ఎంతోమంది యథార్థ హృదయముతో పని చేస్తున్నారండి. ఒక ప్రిన్సిపాల్గా, ఒక కోఆర్డినేటర్గా, ఒక ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా, ఒక డిప్యూటీ డైరెక్టర్గా, జాయింట్ డైరెక్టర్స్గా, డైరెక్టర్స్గా, ఒక ఏఐటీసీసీ నాయకులుగా యథార్థ హృదయంతో పని చేయాలి. ఒక పలానా చోట సువార్త ప్రకటించాలి, ఒక చోట సెమినార్ పెట్టించాలి, ఒక చోట సభ జరిగించాలి. ఎందుకు ప్రయాసపడుతున్నారు? యథార్థ హృదయం కలిగి దేవుని కొరకు నిస్వార్థంగా పని చేయగలిగితే దాని ద్వారా ఒక్కరైనా రక్షింపబడతారేమో, అలా రక్షింపబడిన వారి ద్వారా దేవుడు సంతోషిస్తాడేమో అనే ఆశతో ఈరోజు ఎంతోమంది కష్టపడి పని చేస్తున్నారండి. ఒకవేళ వారిలో కూడా యథార్థ హృదయం కాకుండా మరి యూనివర్సిటీ దృష్టిలో పడాలి, నాకు కాలంలో మంచి పదవులు ఇవ్వాలి అనే ఆలోచనలతో చేస్తున్నారు అనుకోండి, దాన్ని కూడా దేవుడు చూస్తాడు.
ఇది యథార్థ హృదయమా, కుటిల హృదయమా? అలా యథార్థ హృదయంతో ఈరోజు ఏఐటీసీసీ ద్వారా అన్నదానాలు చేస్తుంటారు, బట్టలు పంపిణీ చేస్తుంటారు, కాయగూరలు, అనారోగ్యం ఒక బాధపడుతున్న వారికి హాస్పిటల్లో మరి వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం చేస్తుంటారు. ఒక కుటుంబ యజమే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సహాయం చేస్తుంటారు. చూడండి ఎంతమంది సహాయాలు అందిస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు. వాళ్ళందరినీ దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసి, ఇగో నా కుమారుడు గో యథార్థ హృదయంతో పనిచేస్తున్నాడు. ఇగో ఒక పేద విధవరాలు, లోకం చూసేది 2 కాసులే, కానుక పెట్టిలో పడినవి 2 కాసులే. కానీ దేవుడు ఆమె ఏం విడిచిపెట్టింది? ఆ జీవనం అంతటిని విడిచిపెట్టుకుందంట దేవుని కోవడానికి. దేవుడు అది చూశాడు, యేసుక్రీస్తు వారు అది చూశారు. ఎంతోమంది లక్షలు కుమ్మరించుతున్నారు కానుక పెట్టెలో, గో అందరికంటే ఈమె ఎక్కువగా వేసిందని యేసుక్రీస్తు వారు చెప్పారు అని అంటే ఎంత ఇచ్చిందా అన్నది కాదు, ఎలాంటి హృదయం, యథార్థ హృదయంతో ఇచ్చిందా? ఈ 2 కాసులు ఇవ్వడానికి ఆమె ఏం వదులుకుంది, ఏం విడిచిపెట్టింది? తన జీవనం అంతా ఇచ్చేసిందే. కాబట్టి ఈమె అర్హురాలు, ఈమె యథార్థ హృదయురాలు. కాబట్టి ఈమెను బలపరచాలి, ఈమె గురించి అందరికీ తెలియాలి అని యేసుక్రీస్తు వారు అందరి ముందు, చాలామంది ఉన్నారు, వేల రూపాయలు, లక్షల రూపాయలు కానుక పెట్టెలో వేసిన గొప్ప ధనవంతులు ఉన్నారు. అలాంటి వారందరికంటే ఈమె గొప్పది, ఈమె యథార్థ హృదయురాలు, ఈమె తమ జీవనం అంతా చేసింది. కాబట్టి ఈమె మీ అందరికంటే గొప్పగా దేవుని దృష్టిలో కనబడుతుంది. మీకు ఒక విధవరాలుగా, ఒక బేదరాలుగా, ఏమీ లేని దానిగా మీకు కనబడవచ్చు. కానీ దేవుని దృష్టిలో యథార్థ హృదయురాలు. కాబట్టి ఆమెను బలపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, మనం దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? అలా చేసేటప్పుడు మన హృదయం ఎలా ఉంది? యథార్థ హృదయంగా ఉందా? నిష్పక్షపాతంగా పని చేస్తున్నావా? ఆ దేవుని పని చేయడానికి ఏమి విడిచిపెట్టుకున్నావు? సమస్తాన్ని విడిచిపెట్టొచ్చావా? ఆ విడిచిపెట్టిన దానికి నీకు ప్రతిఫలం ఉంటుంది. కష్టపడి పని చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. నీ కష్టార్జితాన్ని ఇచ్చిన దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. చివరికి నీ కన్నీలకు కూడా ప్రతిఫలం ఉంటుంది. ప్రతి దానిని దేవుడు లెక్కిస్తున్నాడు. మనకు జీతం ఇవ్వాలి. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క నరపుత్రుని మార్గాన్ని కూడా ఆయన కన్నులు చూస్తున్నాయి. ఎందుకంటే కరెక్ట్గా ఇవ్వాలి, ఏ తేడాలో ఉండడానికి వీల్లేదు, ఎవరు నష్టపోవడానికి వీల్లేదు. కాబట్టి మనం చేసే ప్రతీది దేవుడు ఆ గొప్పవాడని దేవుడే నిన్ను పట్టించుకుంటున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను బలపరచడానికి ఆయన నీ కోసం కనిపెడుతున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. చూడండి, దేవుని కంటూ గొప్ప వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రైమ్ మినిస్టరా, లేదంటే అందరికంటే ఎక్కువైన ధనవంతులా, ఒక స్టీవ్ జాబ్సా, లేదంటే బిల్ గేట్సా? వాళ్ళ ఓదార్పు పొందడానికి చూసామనుకోండి, మనం నిత్య నరకంలో ఓదార్పు లేకుండా పోతాం. ఎందుకంటే అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుతుంటుంది తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన పనిని ఆలోచించండి ఒకసారి. ఏం విడిచిపెట్టుకున్నామో దానికి జీతం ఉంటుంది, ఎంత పని చేసామో దానికి జీతం ఉంటుంది. కాబట్టి విడిచిపెట్టేసాం, మాకు పోయింది అంత అనే బలహీనమైన స్థితిలో ఇక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నవారు ఉండడానికి అస్సలు వీల్లేదండి. ఎందుకంటే జ్ఞానం గలవారుగా, వివేకం గలవారుగా, మరి ఎంతోమంది పెద్దల చేత రోజు వాక్యం బోధించబడుతుంది, హెచ్చరింపబడుతుంది. ఇన్ని వాక్యాలు వింటున్న మనం మన విశ్వాసంలో స్థిరులంగా, కదలిన వారంగా, మనం దేవుని కొరకు నిలబడే వారంగా ఉండాలి. ఒక పక్క ఆత్మీయ తండ్రి గారు చెప్తుంటారు, ఒక పక్క ప్రసన్నబాబు గారు చెప్తుంటారు, ఒక పక్క జాన్సన్ విక్టర్ గారు చెప్తుంటారు, ఎంతోమంది డిప్యూటీ డైరెక్టర్స్ లైవ్ ద్వారా అందరికీ వాక్యాన్ని అందిస్తుంటారు. ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మనం బలహీనులుగా, దేవుని పనిని విడిచిపెట్టేవారుగా, ఆయన పని చేయలేని అసమర్థులుగా మనం తయారవుతున్నామంటే దానికి బాధ్యులో మనమే అవుతాం. కనుక ప్రతివారు మీ పనిని మీరు గ్రహించుకోండి, మీ పనిని పరీక్షించుకోండి. అది దేవునికి ఇష్టమైన పనిగా ఉంటే ప్రతిఫలం పొందుతారు. అది విడిచిపెట్టిందైనా, పని చేసిందైనా. దాన్ని జ్ఞాపకం ఉంచుకొని అందరూ దేవుని కొరకు పని చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి.